హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈ రోజు సండే అనమాట. మా పిల్లలకి స్కూల్ సెలవు, అందుకే ఈ రోజు నేను లేపకుండానే వాళ్ళే లెగిసిపోయారు. ఎందుకురా వ్యాంగ్ లెగిసిపోయారు? హాలిడే అయితే ఆడుకోవడానికి తెల్లారింటికి లెగిసిపోయారు. ఇంకా లాస్ట్ బ్లాగ్ చూసే ఉంటారు కదా, మా మామయ్య అయితే ఊరు వెళ్ళిపోయారు, సేఫ్ గా రీచ్ అయిపోయారు కూడాను. ఇంకా మా నలుగురమే ఉంటున్నాము ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఆల్రెడీ మా బావ అయితే మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో అయితే మా ముగ్గురు ఉన్నాము. ఇంకా మా పిల్లలకి ఈరోజు స్కూల్ సెలవు కాబట్టి ఇంకా ఈ రోజల్లా ఆడుకొని పాడుకొని ఉంటారు. లాస్ట్ బ్లాగ్స్ లో నాకు ఇలాగా నీ పెయిన్, తర్వాత స్టమక్ పెయిన్ వచ్చింది అనేసుకొని వీటి గురించి చెప్తే చాలా మంది స్టిల్ ఇప్పటికి కూడా అడుగుతున్నారనమాట. అక్క మీ హెల్త్ ఎలా ఉంది, మీకు తగ్గిందా, డాక్టర్ ఏమన్నారు, రిపోర్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేసుకొని. ఇంకా నీ పెయిన్ కి అయితే ఇంకా టాబ్లెట్స్ అయితే రెగ్యులర్ గా వేసుకుంటున్నాను, ఇంకా క్రీమ్ కూడా రాసుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే అప్పుడున్నంత పెయిన్ అయితే లేదనమాట, కొంచెం తగ్గింది. నెక్స్ట్ స్టమక్ పెయిన్ అంటారా, ఆ రోజు టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే తగ్గిపోయింది. ఆ రోజు బ్లాగ్ లో కూడా ప్రెసెంట్ అయితే తగ్గిపోయిందనే చెప్పాను, కానీ స్టిల్ ఇంకా అడుగుతున్నారనమాట. ఇంకా స్కానింగ్ అయితే తీపించామని చెప్పాం కదా, అది డాక్టర్ కి చూపిస్తే డాక్టర్ అయితే నార్మల్ గానే ఉందన్నారు, ఏమి ప్రాబ్లం ఏమీ లేదు, ఇంకా స్కానింగ్ లో అయితే నార్మల్ గానే ఉందని అయితే చెప్పారనమాట. నీ పెయిన్ తగ్గింది, స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోయింది. ప్రెసెంట్ నా హెల్త్ అయితే బానే ఉంది. ఇంకా మీరందరూ నా మీద చూపించిన కన్సర్న్ కి, లవ్ కి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ కామెంట్స్ చూస్తుంటే అమ్మో, నా మీద ఇంత కేర్ తీసుకుని ఇంతలా చెప్తున్నారా, ఇంతలా నన్ను లవ్ చేస్తున్నారా అనేసి అనిపించింది అనమాట. చాలా మంది అడుగుతున్నారు, అక్క ప్రెసెంట్ మీ హెల్త్ ఎలా ఉంది, చాలా కామెంట్స్ అనమాట. ఏ వీడియో పెట్టినా, షార్ట్ పెట్టినా, లాంగ్ వీడియో పెట్టినా, ఏ వీడియో పెట్టినా కానీ ఇవే కామెంట్స్ వస్తున్నాయి. మీరు అందరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్. ప్రెసెంట్ అయితే నా హెల్త్ బానే ఉంది అనుకునే లోపల చిన్న రవ్వ కోల్డ్ చేసింది. అంటే ఇప్పుడు కొంచెం వేసవి కాలం నుండి వర్షాకాలంకి షిఫ్ట్ అవుతుంది కదా వెదర్, దాని వల్ల అనుకుంటాను కొంచెం కోల్డ్ చేసింది, కానీ అంతకు మించి నా హెల్త్ అయితే బానే ఉంది. అడిగిన మీ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను నైట్ కూడా వర్షం పడింది, మళ్ళీ పొద్దున్నకే స్టార్ట్ అయిపోయింది అనమాట వర్షం. ఇంకా పిల్లలకి ఈ రోజు స్కూల్ సెలవు కాబట్టి నేనేమో యూనిఫామ్లన్నీ కూడా వాషింగ్ మిషన్ లో వేసాను. ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. వెదర్ అయితే చాలా చల్లగా బాగుంది. ఈ వర్షాకాలం ఏంటంటే వర్షాలు పడడం వల్ల క్లైమేట్ చల్లగా బాగుంటది, కాకపోతే బట్టలు ఆరేసుకోవడానికి ఆప్షన్ ఉండదు అనమాట. ఒకవేళ ఎండ ఎక్కుతుంది అనేసుకొని బట్టలు వాషింగ్ మిషన్ లో వేసినా ఇంకా అది ఎంతట్లో వర్షం పడిపోద్దో, ఎంతట్లో ఎండ ఎక్కిద్దో కూడా తెలీదు. ఈ వర్షాకాలం ఎండలకు అస్సలు నమ్మకూడదు. ఇంక ఇదిగోండి బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేస్తే ఇలాగ ఈ రూమ్ లో అయితే ఆరేస్తాను. మా మామయ్య ఉన్నప్పుడు వర్షాలు పడితే ఏం చేశానంటే ఇక్కడ హాల్లో ఆరేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మేము హాల్లో డే అంతా తిరుగుతాం కదా, ఇక్కడ దారిలో ఎందుకులే అనేసుకొని ఇంక మా మామయ్య అలాగే వెళ్ళిపోయారు కాబట్టి ఆ రూమ్ లో అయితే బట్టలన్నీ ఆరేసేసాను. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఆ క్లాస్ ఉంది, తినాలి. ఈ రోజు అయితే మా పిల్లలకి ఇష్టమైన టిఫిన్ అయితే చేయాలనుకుంటున్నాను. అదేంటో కాదు, ఎగ్ రైస్ అనమాట. అసలు స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంకా నాకు లేట్ అయిపోద్ది, ఇలాంటి ఎగ్ రైస్లు ఇవన్నీ చేస్తే లేట్ అయిపోద్ది అనేసుకొని వారంలో ఎన్ని రోజులు తల స్కూల్ కి వెళ్తారో అన్ని రోజులు కూడా రాగి జావే చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంటి దగ్గర. మా పిల్లలు అయితే బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు, రాగి జావా ఏదైనా డిఫరెంట్ గా చేయొచ్చు కదా అనేసుకొని. ఇంక ఈ రోజు ఎలాగో మా పిల్లలకు సెలవు కాబట్టి ఈ రోజు అయితే వాళ్ళకి ఇష్టమైన ఎగ్ రైస్ అయితే చేద్దామని నిన్న నైటే అన్నం వండేటప్పుడు కాస్త ఎక్కువగానే కావాలని పెట్టేశాను. అంటే మళ్ళీ ఇప్పుడు పొద్దున్న అన్నం వండి అది చల్లగా అయ్యి అది ఎగ్ రైస్ చేసేసరికి లేట్ అయిపోద్ది కాబట్టి నేను నైటే ముందే అనుకొని ఇంకా అన్నం అయితే ఎక్కువ పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే దీంతో ఎగ్ రైస్ చేస్తాను మా పిల్లలకి. నేనేమో పోహా చేసుకుందామని డిసైడ్ అయ్యాను, అదే అటుకుల తాలింపు. ఇంకా ఎగ్ రైస్ కి అలాగే నేను చేసుకోబోతున్న పోహాకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా జలుబు చేసింది కాబట్టి ఇంకా ముక్కంటే కారుతూనే ఉందనమాట. అందుకోసమనే ఇదిగోండి ఈ టవల్ అయితే వేసేసుకున్నాను ఇలాగా. ఇంకా ఈ రోజు రేపు ఈ 2 days మాత్రం ఇంకా చిరాగ్గా ఉంటది. 2 days అయితే కొంచెం ఫ్రీ అవుతాను. ఇంక మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ లంచ్ కి మాత్రం ఇంటికి వచ్చే తింటా అన్నారు. ఫస్ట్ మా టిఫిన్లు అయితే, ఆ తర్వాత లంచ్ గురించి ఆలోచించవచ్చు. ఇంట్లో అయితే బోల్డెన్ కూరగాయలు అయితే ఉన్నాయిలేండి. మొన్న మా మామయ్యకి డ్రాప్ చేయడానికి వెళ్ళాం కదా, వస్తుండేటప్పుడు అక్కడ సంతలో చాలా కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. నా కోసం పోహా, మా పిల్లలిద్దరి కోసం కూడా ఎగ్ రైస్ అయితే చేసేసాను. ఇంక ఇప్పుడు తీసుకుని వెళ్ళి అందరం తినేస్తాము. పోహాతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడాను నేను తింటున్నాను. ఇదనమాట నా టిఫిన్ ఈ రోజుకి. తినేయండి, తినేసిన తర్వాత కాసేపు చదువుకుందరు, ఓకేనా? ఊదుకొని తినండి, వేడుగుంటది. ఇంకా స్టడీ టేబుల్ ఇవ్వడం అయితే మానేశాను అనమాట. తినేటప్పుడు ఇలా కింద కూర్చొని తింటున్నారు. అందరము టిఫిన్ చేసేసాము. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇక్కడ చదువుతున్నారు. మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా పడుతూనే ఉంటది.
మా పిల్లలేమో అక్కడ చదువుకుంటున్నారు, నేనేమో ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. ఇంక ఈ రోజు లంచ్ లోకి వచ్చేసి అన్నం రసము పెట్టేసి ఇంకా దొండకాయ కారం అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే దొండకాయలు అయితే ఫ్రిడ్జ్ లో నుండి తీసాను, ఇవైతే కట్ చేసుకుంటాను. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, రౌండ్ గా చక్రాల్లాగా అయినా కట్ చేసుకోవచ్చు, నిడువుగా ఈనెల్లా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే దొండకాయలని నిడువుగా ఈనెల్లాగా కట్ చేసేస్తాను అనుకుంటున్నాను. ఇవి కట్ చేసేసాక ఈ దొండకాయ కారం నేను ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. ఈ రోజు ఈ వ్లాగ్ లో ఈ టవల్ ని కాస్త ఇగ్నోర్ చేసేయండి. అసలు ముక్కు కారిపోతుంది అనమాట. ఇది ఇలా కాసేపు పక్కన పెడదాము అన్నప్పటికీ ముక్కు కారిపోతుంది. అసలు చాలా చిరాకు కనిపించేస్తుంది. జ్వరం వచ్చినా బానే ఉంటది కానీ ఈ జలుబు అన్నది ఇది చాలా వరస్ట్ అనమాట. నాకైతే అస్సలు నచ్చదు అన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నట్టు ఉంటది. దొండకాయ కారం చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ఇవన్నీ తీసుకున్నా అనమాట. ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, కొంచెం అంత చింతపండు, అలాగే పల్లీలు. ఇవన్నీ కూడాను ఇప్పుడు లైట్ గా మీడియం టు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వచ్చినంత వరకు. ఇంకా మనం ఎక్స్ట్రా కారం ఏమి వేసుకోం కాబట్టి కారానికి సరిపడేటట్టు ఎండుమిర్చి ఇప్పుడే తీసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇదిగోండి అన్ని మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నాను. కొన్ని ఎక్కువేమి కాదు. ఈ ప్యాన్ వేడికి నువ్వులు అనేవి ఫ్రై అయిపోతాయి కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. నువ్వులు వేసాక కూడాను కాసేపు ఇలా కలుపుకుందాము. అన్ని మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇవి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. దొండకాయ కారం ఒక సైడ్ అవుతుంది, ఇంకొక సైడ్ అయితే వైట్ రైస్ పెట్టేశాను ఇండక్షన్ మీద. వైట్ రైస్ కూడాను ఉడుకుతుంది అనమాట. ఇంకా సండే రోజు నాన్ వెజ్ కాకుండా వెజ్ ఏంటి, అందులోనూ దొండకాయ కారం ఏంటి అనుకుంటున్నారేమో. ఇంకా మీ అందరికి తెలిసిందే కదా, మాకైతే నాన్ వెజ్ తినడానికి వారాలు పట్టింపు ఏమీ లేదు. ఏ వారమైనా తినేస్తాము. సండే అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ వండాలని ఏమీ ఉండదన్నమాట. మాకు ఏ వారమైనా తినేస్తాం కాబట్టి మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చుకుంటాము, ఇంకా తింటాం అనమాట. ఏంటమ్మా దొండకాయ కారము చికెన్ వండుతాను అన్నట్టు ఆడు గెంతులు వేసుకొని వెళ్ళిపోతాడు. ఇంక ఇదిగోండి మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా అవన్నీ కూడాను బాగా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఇంక ఇది పౌడర్ లాగా చేసుకుంటారనమాట. పేస్ట్ అయితే అయిపోకూడదు, పౌడర్ లాగా రావాలి కాబట్టి కోర్స్ గా కొంచెం ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి అలాగా చేస్తూ ఇదైతే పౌడర్ లాగా చేసేసుకుందాము. ఇదిగోండి ఇలా పౌడర్ లాగా రావాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా ఇలా పౌడర్ చేసేసుకున్నాను. ఇంకా కారం అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా దొండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. మనం ఆ కారం రెడీ చేసుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కర్రీ. ఇంకా ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ కాదనమాట. ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. కొంచెం ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేద్దాము. ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కి సరిపడేటట్టు సాల్ట్, కొంచెం అంతా పసుపు కూడా వేస్తున్నా. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము. ఇంక ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంకా మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఈ దొండకాయల్ని మంచిగా ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టాం కదా అని వదిలేయకూడదు, మధ్య మధ్యలో కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇంక వాటర్ ఏమి వేయకూడదు. మనం వేసిన ఆయిల్ తోనే దొండకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. మనం ఉప్పు పసుపు వేసాం కదా, అందువల్ల త్వరగానే మగ్గాయి. కానీ ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నట్టున్నాయి, ఇంకా సేపు మగ్గాలి. దొండకాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా కారం పొడి, ఇదైతే వేసేసుకుందాము. ఇది మొత్తం అయితే వేయట్లేదు, చాలా ఎక్కువ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు నేను వండుతున్న ఈ దొండకాయకి సరిపడేటట్టే వేస్తాను. ఇంకొక స్పూన్ కూడా వేస్తా. మిగిలిపోయిన ఈ కారపొడి బెండకాయ, వంకాయ, బంగాళదుంప ఇలాగా ఏదైనా ఇలాగా ఫ్రై లాగా చేసేటప్పుడు మాత్రం ఈ పొడి వేసుకోవచ్చు, చాలా బాగుంటది. లేదంటే ఇందులో ఇంకొంచెం సాల్ట్ వేసేసి ఇంకొకసారి మనం మిక్సీ పట్టేసాం అనుకోండి, వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి ఈ పౌడర్ వేసుకొని తింటే చాలా బాగుంటది. ఇప్పుడైతే కారం వేసాం కదా, ఇంకోసారి బాగా కలిపేద్దాము. వట్టి దొండకాయలు కలుపుతునేటప్పుడు ఆయిల్ ఎక్కువైందేమో అనుకున్నాను, కానీ ఎప్పుడైతే మనం ఈ రెడీ చేసుకున్న కారం వేసుకున్నామో చూడండి ఆయిల్ మొత్తం పీల్చేసుకుంది. ఇంక ఇప్పుడైతే ఎక్కువ ఆయిల్ లాగా ఏమి అనిపించట్లేదు. ఇప్పుడే కారం పొడి వేసాం కాబట్టి ఇంకా సేపు జస్ట్ ఒక 2 minutes అలాగా ఫ్రై అవ్వనిస్తే చాలన్నమాట. దొండకాయ కారం రెడీ అయిపోద్ది. ఈ స్టైల్లో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. దొండకాయ కారం అయితే రెడీ అయిపోయింది.
ఇంకా లంచ్ చేసేటప్పుడు తినేసి టేస్ట్ ఎలాగుందనేది చెప్తాము. ఇక్కడ దొండకాయ కారం అయ్యే లోపల ఇదిగోండి రసం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వైట్ రైస్ కూడా అయిపోయింది అనమాట. వంట కంప్లీట్ అయ్యేసరికి పొయ్యి చూడండి ఎలా తయారైందో. ఇంకా ఈ పొయ్యి క్లీన్ చేయాలి. నెక్స్ట్ వంట చేయగా గిన్నెలు అయితే ఇలా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. సింక్ ఖాళీ అయిపోయింది. గిన్నెలన్నీ తోమేశాను. నెక్స్ట్ అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టేసా. లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా అప్పడాలు అయితే తడిసిపోయాయి అనేసుకొని. ఆ తర్వాత అయితే ఆరబెట్టాను. ఆరాయి అవేమో ఫ్రై చేస్తే టేస్ట్ అయితే బానే ఉన్నాయి కానీ ఇలాగ తడిసిన మడక ఏంటంటే కొంచెం డార్క్ గా ఆయిల్ లో వేయంగానే ఎర్రగా అయిపోతున్నాయి. తడవని మడకలు వచ్చేసి నార్మల్ ఎల్లో కలర్ ఈ కలర్ లోనే ఉంటుంది. చూడండి అంచంతా తడవలేదు. ఈ పైన పార్ట్ అయితే తడిసిపోయింది. ఆ మడకేమో ఇలా ఎరుపు అయిపోతుంది. కానీ టేస్ట్ అయితే ఎటువంటి మార్పు లేదనమాట. టేస్ట్ అయితే బానే ఉన్నాయి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఎలాగో అలాగే అడ్జస్ట్ అయి తినేస్తాము. ఎరుపు అయిపోతుందని ఒక్క ఇదే గానీ ఇంకే ప్రాబ్లమ్ లేదనమాట. టేస్ట్ కూడా బాగున్నాయి. ఇంకా మా పిల్లలేమో చదివిన చదువు చాలు వెళ్ళరా లూలు పోసుకుంటారా అనేసి అంటే ఇద్దరు కూడా స్నానాలు చేసేసుకున్నారు. వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే ఇప్పటి వరకు చదువుకున్నారు. ఇంకా చదివింది సరిపోద్దని చెప్పేసి ఇద్దరికి స్నానాలు చేసుకోమంటే స్నానాలు చేసుకున్నారు. నాకు మా చిన్నోడికి ఇద్దరికి కూడాను జలుబు అనమాట. నీకు లేదు? నీకు లేదు. మొన్న ఇలాగే వర్షాలు పడుతున్నాయి. నిన్నే కదా తడిసారు. ఇప్పుడు వర్షం అయితే తగ్గింది. నిన్న కూడా ఇలాగే అనమాట. వర్షం పడింది తగ్గింది. ఆ తగ్గిన గ్యాప్ లో మా పిల్లలు ఏమో సైకిల్ తొక్కుతా అంటే ఇచ్చాను. ఈ మధ్య ఏంటంటే మా వీధుల్లో పాటు ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎక్కడికో వెళ్లి సైకిల్ అయితే తొక్కారనమాట. సడన్ గా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి సైకిల్ అలానే తొక్కుకొని వచ్చారు. కొన్ని సైడ్ కాపేసి ఎక్కడో దగ్గర వెయిట్ కూడా చేయలేదు అనమాట. ఇంకా అలా వచ్చేయడం ఫుల్ గా తల నుంచి కింద వరకు మొత్తం తడిసిపోయారనమాట. తలకు స్నానం చేసినట్టు అయిపోయి వచ్చారు. ఇంకా నిన్న అలా తడుసుకుని వచ్చారా ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోయింది ఆడికి జలుబు. నాకేంటంటే నిన్నటి నుంచి కాదు, నాకు మొన్న నైట్ నుంచి నాకు స్టార్ట్ అయ్యింది. ఇంకా మా పెద్దోడు బ్యాలెన్స్ అన్నాడు. ఇప్పుడు సీజన్ కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి వర్షంలో తడిసినా తడవకపోయినా గానీ ఈ చేంజ్ అయ్యే టైంలో కాస్త జలుబులు, లైట్ గా జ్వరాలు, దగ్గులు ఇవన్నీ కామన్ అనమాట. మెయిన్ గా పిల్లలకైతే ఇంకా కామన్. అమ్మకి వాయిస్ ఓవర్ చెప్పే పని ఉంది. ఇంకా మీ ఇద్దరు కాసేపు ఇప్పుడు ఆడుకోండి, ఓకేనా? నో టీవీ ప్లేయింగ్, ఓకే? సరే ఆడుకోండి. ఇంకా నాకైతే ఇప్పుడు ఒక వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పాలి. ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ చెప్తాను. నేను వాయిస్ ఓవర్ చెప్పే పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. ఇంకా మా పిల్లలకైతే ఫస్ట్ వడ్డించాను. దొండకాయ కారం ఎలాగుంది? ఇది ఎలా ఉందిరా? బాగుందా? స్పైసీగా అనిపించింది అనుకో అన్నంలో కలుపుకొని తినేసే, ఏం కాదు, ఓకేనా? ఇంక ఈ రోజు నా లంచ్ వచ్చేసి ఇదనమాట. వైట్ రైస్, దొండకాయ కారం, కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే బాయిల్డ్ ఎగ్. ఇప్పుడు నేను తినేసి టేస్ట్ ఎలాగుందనేది చెప్తాను. మా పిల్లలకైతే నచ్చింది అంటున్నారు. అన్నం కూడా కొంచెం గోరువెచ్చగా ఉంది, బానే ఉంది. నాకైతే కొంచెం ఈ జలుబు చేసింది కదా, ఈ వెల్లుల్లి అన్ని వేసి కారం చేయడం వల్ల కొంచెం నోటికి రుచిగా అనిపిస్తుంది, తినాలని కూడా అనిపిస్తుంది. బాగుంది. ఇంకా అన్నం వేడిగా ఉంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడైనా గానీ చాలా బాగుంది. ఎవరన్నా ట్రై చేయకపోతే మాత్రం ఇలా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే నా నోటికి ఇప్పుడు తినాలనిపిస్తుంది నిజంగా. పొద్దున పోహా చేసానే గాని బలవంతంగానే తిన్నాను. టిఫిన్ అంత ఇష్టంగా తినలేదు. బట్ ఇదేంటంటే కొంచెం నోటికి రుచి తెలిసి తినాలనిపిస్తుంది. మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా మా బావ వచ్చి తినాలి. ఇంకా మా పిల్లలు పొద్దున్న నుంచి టీవీ చూడలేదు కదా, తెగ ఆరాట పడుతున్నారు అనమాట. టీవీ అనేసుకొని ఇంకా వాళ్ళకి నచ్చిన టీవీ వేసుకోమంటే టీవీ వేసేసుకున్నారు. ఇంకా చెప్పడమే మర్చిపోయాను, నేను ఈ రోజు వేసుకున్న ఈ ఫ్రాక్ వచ్చేసి ఆన్లైన్ లోనే తీసుకున్నాను. ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి. ఇంకా మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చేసారు. ఏట్రా మీ నాన్న రాగానే చెప్పేస్తాను. ఏడు చెప్తాను మీ నాన్నకి? ఉగాది ఇప్పుడు నేను చేసిన వీడియో చూసాడు, అందులో పాయసం చూసాడు. కావాలా పాయసమా? నీకు కూడా జలుబు చేసిందిరా? కారుతుంది ఆడుకున్నా. నీకంత అనిపించట్లేదు కానీ నువ్వు మాట్లాడుకుంటా. నీకు లేదా? మన ఇద్దరికి లేదు. సకలు గుద్దుకోండి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ చేసుకుని వస్తే ఇంక లంచ్ చేద్దు. ఫ్రెష్ అయ్యి వస్తే లంచ్ చేద్దు అన్న. ఇంక మా బావ అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్తారు. దొండకాయ కారం నా కోసం స్పెషల్ గా అన్నం వండే, కొంచెం లైట్ గా వేడిగా ఉంది. లేదు, మేము తినేసరికి వేడిగా ఉండేది, ఇప్పుడు ఇంకొంచెం వేడిగా అలాగే ఉంది. మరి ఏంటిది? దొండకాయ కారమా? నచ్చిందా నీకు? నచ్చిందా? మీడియం నచ్చిందా? మా పెద్దోడికి బాగా నచ్చింది. ఇద్దరు బాగుంది అనేసుకొని చక్కగానే తిన్నారు. ఇప్పుడు చూడు ఇటు మీడియం అంటున్నాడు. సరేలే, ఓకేలే, ఎలాగోలా తిన్నావుగా. మీడియం అంటే ఇంకా బాగుంది.
నా నోటికైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ముద్ద పెట్టగానే నాకు నచ్చింది. మసాలా గట్ట ఏ మసాలా గానీ మసాలా ఏం కాదు, అదే ఆ వెల్లుల్లి కారం ఎండుమిర్చి, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర అన్ని అవన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసా. ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు అన్ని. సూపర్ ఉంది. వచ్చింది అయితే కూర బాగుంది కాబట్టి అయిపోయింది. చాలా బాగుంది కూర అయితే. మా బావ కూడా ఎక్కువ అసలు రసమే వేసుకోలేదు, ఇంకా కూరే కలుపుకొని తినేస్తున్నారు. నేను రసం వేసుకోలేదు, పిల్లలకే వేసాను అయితే రసం. ఊరు నుండి తెచ్చిన మామిడి పళ్ళు అయితే అయిపోయాయి. ఇవేమో మా బావ మార్కెట్ లో కొనుక్కొని తీసుకొని వచ్చారు. వద్దులే, కేజీ ఎంత? 120. కేజీ 120 అంట. మా బాపేమో కేజీ 20 రూపాయల ఊర్లో అమ్మేసింది. నేను తిన్నాను కాబట్టి అక్కడక్కడ పసుపుగానే ఉంది. అది మాధవి తింటే మొత్తం తెల్లగా అయిపోద్ది అనమాట. తినడానికి కూడా ఉండదు. ఏదన్నా ప్రాపర్ గా తినాలి. అంత మంచిగా తినిద్దని చెప్తున్నా నేను. నీ గురించి, నీ టాలెంట్ గురించి చెప్తున్నా. మా బాబు డ్యూటీ నుండి వచ్చేసరికి వర్షం ఏమీ లేదు. తినేసి లెగ్సేసరికి చూడండి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి చినుకులు. ఈ రోజంతా వర్షం లాగే ఉంది. పొద్దున్న నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు కొంచెం వర్షం, తర్వాత మధ్యలో పడుతూనే ఉంది, కాస్త తెరిపిస్తూనే ఉంది. ఎలా ఉందిరా ఎక్స్పీరియన్స్ వర్షంలో తడిస్తే? చిన్న చాలా బాగుందా? ఇంకోసారి తడుస్తావా? నీకురా వర్షంలో తడిస్తే ఎలా ఉంది? నీకు బాగాలేదా? బాగాలేదు. మా పెద్దోడికి బాగాలేదట, మా చిన్నోడికి అయితే బాగా నచ్చిందంట. నిన్నైతే మా బావ అడిగితే ఇంకా అమేజింగ్ అన్నాడు. సాయంత్రం పిజ్జా తినడానికి వెళ్దామా? చాలా రోజులు అయిపోయింది కదా. కూపన్ కూడా ఒకటి ఉంది, వచ్చే నెల పోద్ది. మళ్ళీ వచ్చే నెలకి పిజ్జా తినాలనిపిస్తుంది. అలా సిటీ సెంటర్ కూడా వెళ్ళినట్టు ఉండిద్ది. సిటీ సెంటర్ మనం ఎప్పుడు వెళ్ళాం? మాది ఊరు నుంచి వచ్చిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ముందు వెళ్ళినట్టు ఉన్నాం. ఏప్రిల్ లోనో ఎప్పుడు వెళ్ళాము, మేలో కాబట్టి వెళ్దాం. మా మామయ్యకి ఎక్కడికి వెళ్తామన్నా గానీ మా మామయ్య ఇష్టపెట్టుకోడు. మా మామయ్యకి వదిలి సేట్ వెళ్ళిపోతామా అనేసుకొని మరి మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఒక్కసారి కలకత్తా వెళ్ళామంటే అది కూడా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అయింది. మెమొరబుల్ కాదు, అది ఇంకెప్పుడు మర్చిపోగా లైఫ్ లో. అస్సలు సమస్య లేదు. సాయంత్రం పిజ్జా తినడానికి వెళ్దామా? ఏం పిజ్జా కావాలరా మీకు? రండి, నీకు ఏ పిజ్జా అంటే ఇష్టం? ప్రాన్ పిజ్జా ఉండదురా, చికెన్, పన్నీర్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా అలాగుంటాయి. ప్రాన్, మటన్ అలాంటివి ఉండవురా పిచ్చి. సరేలే, ఈవినింగ్ వెళ్దాం, ఓకేనా? ఆడుకోండి, మీ అమ్మ రెస్ట్ తీసుకునేది, పడుకొని వెళ్ళి. ఈ ముక్కిదంతా నొప్పి అయిపోయింది, తుడిసి ఎలా. నాకు రెస్ట్ తీసుకోమన్నారు మా బావ. నేను పడుకున్నా, తర్వాత మా బావ కూడా పడుకుపోయారు. పడుకోయే. ఇంక ఇప్పుడే లేచామనమాట. లేచిన వెంటనే ఇంకా కాఫీ కావాలంటే చేసి ఇచ్చాను. డ్రెస్సులు మార్చాయి, వెళ్దాము. సరే, నేను వచ్చాను, బానే ఉందా? మరి ఇంకేం మార్చిన అయితే పద, ఇద్దరికి మ్యాచింగ్ కూడా. నీకు నాకు కావాలని వేసుకున్నాం ఏంటి? బాబా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేను కొన్ని అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఆన్లైన్ లో. ఇవి అసలు జీన్స్ కాదు. నేను ఇప్పటి వరకు ఇలాంటి బట్టలు అయితే వేసుకోలేదు. అలాంటి బట్టలు ఆర్డర్ ఇచ్చాను. అసలు ఇవి ఎలాగుంటాయో ఏంటో అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే అనమాట. అందరూ లింక్ అని అడుగుతూనే ఉన్నారు. వాళ్ళకి కొన్ని 15,000 15,000 కామెంట్లు అనమాట, లింక్ అని. సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము. ఎలాగ మనకి బాడీ. నువ్వు కూడా లింక్ అని కామెంట్ పెట్టి తెప్పించుకున్నావా? ఒకసారి చూద్దాము ఎలాగుంటుందో ఏంటో అనేసుకొని తెప్పించాను. అసలు నాకు సెట్ అవుతాయా అవ్వా అనేది ఒకసారి చూద్దాం అనేసుకొని. ఏంటిది? జీన్స్ కాదు, స్కర్ట్ లాగా వస్తుంది, కాకపోతే ఇలా పైన కూడా ఇలా జీన్స్ మెటీరియల్. కాకపోతే జీన్స్ మెటీరియల్ స్కూల్ కి వెళ్ళే పిల్లలు వేసుకుంటారు, యూనిఫామ్ లాగా. నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి టైప్ యూనిఫామ్ నేను వేసుకోలేదు. సరే వేసుకో. ఓకే, స్లీవ్లెస్ వేసుకొని అలవాటు ఉంటే ఓన్లీ ఇది కూడా వేసుకోవచ్చు. బట్ నాకు అంత ధైర్యం లేదు కాబట్టి దాని మీద వేసుకోవడానికి ఇది ఒక జాకెట్ లాగా అనమాట. ఇదిగో ఇలాగ నెట్టెడ్ అనమాట ఇది జాకెట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది ఒక షర్ట్ లాగా అనమాట. సరే వేసుకోండి రా, బాగున్నాయి చూడడానికి అయితే అవుట్ఫిట్లు. నీకు ఎలాగుంటాయో ఎలాగుంటాయి ఏంటో. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా ఆర్డర్ పెట్టాను. బట్ ఇది జీన్స్ మీదకైతే బాగుంటది. ఇదైతే లింక్ అనేమి కాదు, నాకు బాగా నచ్చి ఆర్డర్ పెట్టాను. ఇదైతే పైన షర్ట్,
లోపలేమో స్లీవ్లెస్ ఇలాగ వస్తుంది అనమాట. లోపల స్లీవ్లెస్ వచ్చేసి పైన ఈ షర్ట్ వస్తుంది, కింద జీన్స్ వేసుకుంటే బాగుంటది. నీకేనవి ఎక్సెల్ సైజ్ ఇది ఎలాస్టిక్ ఉంటది ఇక్కడ. సరే సరే. సో ఇది వద్ది సరిపోతుంది. మా బావ మరి అంటే చిన్నపిల్లల బట్టలు లాగా ఉన్నాయా, మరి ఇది షార్ట్ ఈ కార్డులు ఎలాగుంటాయి కదా. అమ్మ ఎలా ఉందిరా చిన్ను? స్టూడెంట్ గర్ల్ లాగా. అవునవును బాగుంది. మీకు చూపించాను కదా, ఇదైతే షర్ట్ లాగా ఉందన్నాను కదా, అది లోపల వేసేసుకున్నాను. బయట అయితే ఇది వేసుకున్నా అనమాట. 10th క్లాస్ గర్ల్ లాగా ఉంది. దీనికి ఇంకా పాకెట్ కూడా వచ్చింది. బాగుంది. ఎక్సెల్ సైజ్ తీసుకున్నా, ఫిట్టింగ్ అదంతా కూడాను బాగుంది. చూడు వెయిట్ లాస్ అయితే ఇలాంటివన్నీ మంచిగా పడతాయి. అసలు ఇది నాకు సెట్ అయిందో లేదా కామెంట్ చేయండి. సెట్ అయింది, బాగుంది. నేనైతే ఇవి ఆన్లైన్ లోనే తీసుకున్నా అని చెప్పాను కదా, ఇవి నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా వీటి లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. మరి ఇంకోటి ఏదో ఇంకోటి కూడా వేసుకుని వస్తా. టడా! ఇది కూడా బాగుంది. ఇదైతే పైన జాకెట్ లాగా వచ్చింది, ఫుల్ స్లీవ్స్ వచ్చింది అనమాట. కిందది మాత్రం సేమ్ స్కర్ట్ సేమ్. సేమ్ పైన ఇది ఇలాగా వేరేదన్నమాట. కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే ముందేసుకున్న డ్రెస్ వేరే లాగా ఉంటుంది, ఇది ఈ డ్రెస్ డిఫరెంట్ గానే ఉంది. అవును, డిఫరెంట్ స్టైల్ గా మనము మంచిగా స్టైల్ చేయొచ్చు. ఇంకా మనం కావాలంటే ఇలాగ ఫుల్ లెంత్ జాకెట్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తాళ్ళు ఇచ్చారనమాట, ఇది కాస్త ఇలా పైకి నొక్కేసి ఇక్కడ ఇలా ముడి వేసేసుకుంటే ఇది ఒక స్టైల్. అవునవును బాగుంది. ఇలా కూడా బాగున్నాయి. నీకు ఇలాంటివి కూడా ఇంకా ట్రై చెయ్యి. ఎప్పుడు కుర్తాలు అవేనా అంటే నాకు అలాంటివే అలవాటు అయిపోయాయి కదా, ఇప్పుడు సడన్ గా ఇలాంటి వేసుకున్నా గానీ ఇంకా జనాలు కామెంట్స్ లోకి వచ్చేస్తారనమాట. ఇంకా జనాలు ఏమనుకుంటున్నారు దాని గురించి వదిలే, నువ్వు ఒక దాని ఎప్పుడు అంటే ఇన్నాళ్ళు ఒక స్టైల్ ఉంది కదా. అవును, ఎప్పుడు ఒకేలాగా ఉండిపోతామా ఏంటి? అయినా ఇలాంటి ఎప్పుడు ఇంట్లో వేసుకోలేవు కదా, బయటికి ఎక్కడికైనా వెళ్తే అప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి. అప్పటికి ఇంకాస్త తగ్గుతా, ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని. నాకైతే ఇవి నచ్చాయి, బట్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చెయ్యండి. ఇలాంటివి ఇంకేమైనా కొంచెం మోడర్న్ డ్రెస్సులు అలాగని మరీ వేరే బట్టలు కూడా నేను ట్రై చేయలేదు. నేను మాధవికి ఎప్పుడో స్లీవ్లెస్ ఎప్పటి నుంచో ట్రై చేయమంటాను కానీ మాధవి ఇప్పుడు దాకా స్లీవ్లెస్ అసలు వద్దనేసిద్ది అనమాట. అనిపించవు ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ కూడాను. నాకు ట్రై చేయాలంటే కొంచెం అంటే నాకు కంఫర్టబుల్ గా ఉంటే ఓకే, కానీ కంఫర్టబుల్ గా లేకపోతే మాత్రం నేను అసలు ట్రై చేయను అనమాట. ఇవి ఏంటంటే ఎక్కడ ఏమి ఎక్స్పోజింగ్ లాగా ఏమి లేవు, చాలా బాగున్నాయి, ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సరే ఒకసారి ఆర్డర్ ఇద్దాము అనేసుకుని అయితే ఆర్డర్ ఇచ్చాను. దీనికి ఎందుకు ఏంటంటే జీన్స్ వేసుకుంటే బాగుంటది అనమాట, అందుకోసమని ఇది అయితే ఇప్పుడు ఇంకా వేసుకోవట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసుకుని చూపిస్తాను మీకు. ఇది ఇంకా అందరము రెడీ అయిపోయాము. బాబు నీ షర్ట్ బటన్స్ రాంగ్ గా పెట్టుకున్నావు. ఇంక పదండి వెళ్దాం పదండి. ఇంక ఇప్పుడైతే బయలుదేరాము. బయట అయితే ఇంకా వర్షం పడుతుంది. మా బావేమో అయినా గానీ వెళ్దాం పదా అంటున్నారు. ఇప్పుడు తగ్గిందే బావా, ఇప్పుడు తగ్గింది. ఇందాక మేము బయలుదేరేటప్పటికల్లా కొంచెం వర్షం చిక్కగానే పడ్డాయి చినుకులు, ఇప్పుడైతే లేవు. ఇంకా గొడుగేమన్నా పట్టుకుందామా అంటే అక్కడ అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసేస్తాను, ఇంకా గొడుగే మొద్దులే అంటున్నారు. ఇంక నేనైతే ఏం పట్టుకోలేదు. ఇంక ఇప్పుడు టైం అయితే 6:15 అయింది. ఇప్పుడు బయలుదేరాము. మేము వెళ్ళేసరికి ఒక అరగంట పట్టిద్ది. ఇంకా వెళ్ళడమే ఫస్ట్ అయితే పిజ్జా హట్ కి వెళ్ళి పిజ్జా తినేద్దాం అనుకుంటున్నాము. నేను మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం తినలేదు. ఇంకా నాకు మా బావకి డిన్నర్ కూడా అదే అనమాట. మా పిల్లలకేమో ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అంత అన్నం పెడతా. పిజ్జా హట్ లో పిజ్జా తినేసిన తర్వాత కావాలంటే ఏమన్నా చూస్తాము, విండో షాపింగ్ చేస్తాము, బాగా నచ్చితే తీసుకుంటాము, లేకపోతే లేదు. కరెక్ట్ గా మేము మాల్ కి రీచ్ అయిపోయాము. ఇంకా చినుకులు స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా కింద బేస్మెంట్ లో అయితే కార్ పార్కింగ్ చేసేస్తే మాకు ఎప్పుడు పని అయిపోతే అప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అందుకోసమని ఇంకా బేస్మెంట్ లో కార్ పార్కింగ్ చేసేద్దాం అనేసుకుని ఇంకా కిందకి వెళ్తున్నాము. లోపలైతే మేము చాలా తక్కువ కార్ పార్కింగ్ చేస్తాము. ఇప్పుడు 2-3 సార్లు చేసాం అంతే. ఒకసారి దేవరా సినిమాకి వచ్చినప్పుడు చేసాము, ఇప్పుడు ఒకసారి మధ్యలో అంతే. బానే ఉన్నాయి కార్లు. ఈరోజు సండేగా ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. ఇంకా ఈ మంత్ లోనే మా బావ బర్త్డే కూడా ఉంది. ఇంకా షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాము. సెలెక్ట్ చేసిద్ది. సరే నేను సెలెక్ట్ చేస్తా, నాకు నచ్చింది నువ్వు తీసుకో. ఇంకా పిజ్జా హట్ కి అయితే వచ్చేసాము. మా బావ దగ్గర ఏమో 1000 రూపాయల కూపన్లు ఉన్నాయి. ఆ 1000 రూపాయలకు సరిపడా ఏదో ఆర్డర్ చేద్దామా అనేసుకుని అన్ని రేట్లు చూసి అయితే ఆర్డర్ చేస్తున్నారు. ఇదిగోండి మేము చెప్పినవి అయితే ఇవన్నమాట. క్లాసిక్ వైట్ సాస్ పాస్తా ఒకటి, క్రీమీ టమాటో మిక్స్ సాస్ వెజ్ పాస్తా ఒకటి, తర్వాత చాకో వాల్కనో ఒకటి ఫ్రీగా వచ్చిందంట. మరి పిజ్జా ఏది? పిజ్జా లేదు. తందూరి పన్నీర్
ఓకే ఓకే కింద ఓకే ఓకే తందూరి పన్నీరు పిజ్జా మీడియం అయితే ఒకటి చెప్పాము. సో అట్లాగా బిల్ వచ్చేసి అయితే 1200 చిల్లర అయింది. 1000 రూపాయలు కూపన్లు పోగా 213 రూపాయలు మా బాబు పే చేశారు. చాకో వాల్కను ఇద్దరికి 2 చెప్తే ఒకటేమో ఫ్రీ వచ్చిందంట. దేంతో ఫ్రీగా వచ్చిందో కూడా తెలియదు, ఒకటే చెప్పారంట మా బావ. 2 పెప్సీలు కూడా ఫ్రీ అంట. ఫస్ట్ ఒక పాస్తా నచ్చిందా? ఫస్ట్ ఇది లాస్ట్ లో తిందరు ఓకేనా. ఈ 2 చాకో వాల్కనాలు పిజ్జాలు అవన్నీ తిందు. అవే చాకో వల్కనా అడిగావు కదా. ఫస్ట్ మాధవికి ఉండేది పిచ్చి చాకో వల్కనా అని. కేఎఫ్సీకి వెళ్ళినప్పుడల్లా తినేది. నాకు తగ్గిపోయింది, ఈయనకి తగులుకుంది. ఇదిగోండి వైట్ సాస్ పాస్తా, అలాగే తందూరి పన్నీర్ పిజ్జా కూడా వచ్చేసింది. హాట్ ఉంది, కొంచెం వెయిట్ చేసి తినండి. ఒకటి ప్లేట్ లో చెప్తే బయట వెదర్ ఏమో కూల్ గా ఉంది, పిజ్జా ఏమో హాట్ గా ఉంది. మీడియం పిజ్జా చెప్తే దాంతో 2 కూల్ డ్రింక్స్ కూడా ఫ్రీ అనమాట. నాకు తెలిసి దాంతోనే ఒక చాకో వల్కనా కూడా ఫ్రీ అనుకుంటా వచ్చింది. టమాటో సాస్ పాస్తా, నాకేమో వైట్ సాస్ పాస్తా. ఆలివ్స్ అవేనా? ఆలివ్స్ అంటారు కదా. అంటారు. మా చిన్నోడు అప్పుడే స్టార్ట్ చేస్తాడు తినడం. మా పెద్దోడికి గోరెచ్చుకున్నా వేడిగున్నట్టే ఫీల్ అయిపోతాడు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంట్లో కూడా నేను ఈ మధ్య పాస్తా బాగానే చేస్తున్నా. ఇక్కడికి వచ్చినా కానీ మళ్ళీ పాస్తానే చెప్పాము. ఆ పుల్ల పుల్లగా నా నోటికి చాలా బాగా అనిపిస్తుంది వేడి వేడిగా. ఫస్ట్ ఆలివ్ తిను, అదే టేస్ట్ ఉంటుందో చెప్పు తినేసి. అంటే ఆలివ్స్ చూసాను చాలా సార్లు, బట్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఓకే ఓకే తిను తిను. ఇంకా మా పెద్దోడు కూడా తిన్న స్టార్ట్ చేశాడు. పులైనట్టుంది పిజ్జా. మేమైతే పిజ్జా తిని బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే వర్షం పడుతుంది అనమాట బయట. మా హీల్స్ ఎప్పుడు నువ్వు వేసుకోవా అని అడుగుతున్నాడు. హీల్స్ అమ్మకి అలవాట్లేదు. కొంటాను పద, వేసుకుని ఎంత తిరిగేస్తావు. మరి అంత పట్టుదల ఏం కాదు, ఇంకా హీల్స్ వేసుకుంటే ఇంకా నన్ను తలెత్తుకునేలా చేస్తావు. హీల్స్ వేసుకో. అప్పుడు నిన్నే తలెత్తేలా నేను చేస్తాను. ఫస్ట్ అయితే ఈ కోల్కతా బజార్ లోకి వెళ్తాము. నువ్వేం చూస్తున్నావురా చిన్న? బట్టలు అయితే బాగున్నాయి కానీ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. నైట్ డ్రెస్. నైట్ డ్రెస్ ఆల్రెడీ పైకి వెళ్ళి నాకు ఒక షర్ట్ ఒక టీ షర్ట్ తీసుకున్నాము. మా పిల్లలకు కూడా కొన్ని తీసుకున్నాం, నేను కూడా కొన్ని తీసుకున్నా. అసలు ఏ షాపింగ్ చేయకూడదని వస్తాము, అలాగే కొనుక్కొని వెళ్తాము. నా బర్త్డేకి అయిపోయింది షాపింగ్. కోల్కతా బజార్ లో అయితే షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? 50% ఆఫ్ అన్నాం. వెళ్దామా, చూద్దామా? మెంబర్షిప్ ఎలాగా ఉందిగా ఒకసారి చూద్దాం పద. లాస్ట్ టైం మన యానివర్సరీకి నీకు గిఫ్ట్ వాచ్ కొన్నాను కదా, అప్పుడే చూసావు ఈ చెప్పులు. అప్పుడు చూసింది కానీ ఎక్కువ రేట్ అని చెప్పి తీసుకోలేదు. ఇప్పుడు దీని మీద 40% డిస్కౌంట్ ఉంది అనమాట, అందుకే తీసుకుంటుంది. ఇంకొక టాప్ కూడా ఏదో తీసుకుంది, అందులో కూడా ఆఫర్ ఉంది. జీన్స్ మీద వేసుకోవడానికి బాగుంటుంది అనేసుకొని. బాగుంటుంది. బర్త్డే ఏమో ఈ మంత్ లో మా బావది బర్త్డే, నెక్స్ట్ మంత్ మాధవిది. ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎవరి బర్త్డే అయినా ఇద్దరు షాపింగ్ చేసుకోవాల్సిందే. ప్యాంట్లూన్స్ లో కూడా షాపింగ్ అయిపోయింది. మా బావ అయితే ఇక్కడ ఒక 2 టీ షర్ట్లు తీసుకున్నారు. షర్ట్లు సెలక్షన్ నాదే. ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నామని క్లియర్ గా చూపిస్తాంలేండి. ఇంకా నేనేమో జీన్స్ మీదకి ఒక షర్ట్ లాంటిది అయితే తీసేసుకున్నాను. ఇంకెక్కడ షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా బిల్డింగ్ చేపించేసి ఇంకా డైరెక్ట్ గా ఇంటికి, ఇంకెక్కడ ఆగేదే లేదు. కోల్కతా బజార్ రాకముందు ఏంటంటే ఎక్కువ మేము మ్యాక్స్ కి వెళ్ళే వాళ్ళము. ఎప్పుడైతే అది వచ్చిందో మ్యాక్స్ కి వెళ్ళడమే మర్చిపోయాము. ఎక్కువ కోల్కతా బజార్ కి తర్వాత అందులో చూసిన తర్వాత మ్యాక్స్ కి వెళ్తున్నాము. ఈసారి వెళ్ళలేదు, లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు. ఇంకోసారి వచ్చినప్పుడు వెళ్దాం. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మా పిల్లలు ఆల్రెడీ కార్ లో కూర్చుంటారు. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా పిల్లలిద్దరికి కొంచెం అన్నం అయితే తినిపించేసాను. ఇంకా వాళ్ళైతే ఉన్నారు, ఇంకా పడుకోలేదు. ఇంకా మేము ఏమేమి షాప్ చేసామో చూపిస్తా అన్నాను కదా, ఇంకా అవైతే చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే చెప్పులు ఆల్రెడీ తీసుకున్నాను, చూపించాను కదా, ఇవే అనమాట చెప్పులు. ఆఫర్ లో సగం ప్రైస్ కి వచ్చాయి, 50% ఆఫ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ ఒకటి తీసుకున్నా, వైట్ కలర్ లో. షర్ట్ ఇది అంటే దీన్ని ఏమంటారు, ఏదోలేండి జీన్స్ మీద వేసుకోవడానికి అయితే ఇది ఒకటి తీసుకున్నాను. బటన్స్ ఉండాలి, బటన్స్ లేవు, హుక్స్ ఉంది. టాప్ లాగే జీన్స్ మీదకి టాప్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. దీని కిందకి బ్లూ కలర్ జీన్స్ వేసుకుందాం అనేసి. నెక్స్ట్ మా బావేమో ఈ 2 షర్ట్లు అయితే తీసేసుకున్నారు. ఒకటి వచ్చేసి బ్లూ కలర్, ఇదైతే ఫుల్ హ్యాండ్స్ అనుకున్నాను బట్ హాఫ్ హ్యాండ్స్ అనమాట. కానీ నాకు ఎందుకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది, తీసుకో బావా అనేసి అంటే మా బావకి ఇష్టం లేకపోయినా కానీ తీసుకున్నారు. ట్రైల్ వేసాను, నచ్చింది మాధవికి.
నెక్స్ట్ ఇది ఒక షర్ట్ అనమాట. అవి అయితే ప్యాంట్లూన్స్ లో తీసుకున్నవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కోల్కతా బజార్ లో తీసుకున్నాం అనమాట. ఇంక ఇది కార్డ్ సెట్. ఈ మధ్యన అందరూ కూడా ఇలాంటి కార్డ్ సెట్స్ ఎక్కువగా వేసుకుంటున్నారు కదా. ఇంక ఇదైతే కార్డ్ సెట్ అనమాట. అంటే షార్ట్ లెంత్ టాప్ వస్తుంది, దానికి ఎందుకేమో ప్యాంట్ వస్తుంది అనమాట. ఇలాగా ఇదైతే 2 పీసే, దీనికి ఏమి చున్నీ ఉండదు. నేనైతే ఇప్పుడు ఇంతకు ముందు అయితే XXL కాస్త ఎక్సెల్ తీసుకుంటే దాన్ని, ఇప్పుడు ఎక్సెల్ కూడా లూజ్ అయిపోతుంది. ఇంకా ఎల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఎల్ సైజ్ అయితే తీసుకున్నా. ఎల్ సైజ్ కూడా ఇంకా కొంచెం హ్యాండ్స్ అవన్నీ లూజ్ గానే ఉంది, బట్ ఓకే ఎల్ సైజ్ అయితే బాగుంది అనిపించి తీసుకున్నాను. నెక్స్ట్ మా బావేమో ఈ కలర్ షర్ట్ తీసుకున్నారు. ఓన్లీ షర్ట్ అన్నమాట ఇది. తర్వాత ఇది టీ షర్ట్. నాకైతే ఇది భలే బాగా నచ్చింది. కొంచెం క్లాత్ కూడా డిఫరెంట్ గా ఉందన్నమాట. వింటర్ సీజన్ లో స్వెటర్స్ క్లాత్ ఉంటది కదా, ఊలెన్ క్లాత్, అలా అనిపించింది అనమాట. ఇంక ఇప్పుడు రైనీ సీజన్ అంటే కొంచెం చల్లగానే ఉంటది కదా, ఇంకా నెక్స్ట్ శీతాకాలం వేసుకోవడానికి బాగుంటది అనేసుకుని ఇదైతే తీసేసుకోమన్నాను నేనే. నాకైతే బాగా నచ్చింది ఇది కూడాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పలాజో ప్యాంట్ అన్నమాట. అన్ని కూడా ఎక్కువ ఆఫర్లు ఉండడము, కొంచెం తక్కువ ప్రైస్ కి రావడము నేనైతే తీసేసుకున్నాను. ఇంకా ఇదైతే జస్ట్ 200 కే వచ్చింది. ప్యాంట్ బ్లాక్ అనుకోండి, చాలా దానికి యూజ్ అవుతుంది కాబట్టి అది తీసుకున్నాను. అలాగే దాని మీదకి వేసుకోవడానికి అనేసి ఒక టాప్ కూడా తీసుకున్నా, కుర్తా. ఇదిగోండి ఇంకా బ్లాక్ కలర్ చున్నీ నా దగ్గర ఉంది అనేసుకొని ఇంకా చున్నీ అయితే తీసుకోలేదు. తర్వాత నైట్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. ఈ కలర్ అయితే చూడంగానే భలే బాగా నచ్చింది. గ్రీన్, ఏ కలర్ కూడా అర్థం కాదు, అదొక డిఫరెంట్ గ్రీన్. ఇదైతే నైట్ డ్రెస్ అనమాట. ఇదిగోండి ఇలాగా ఇది తీసుకున్నా. తర్వాత తప్పనే ఉన్నాయి. ఇవేమో పిల్లలకి టీ షర్ట్స్. మెయిన్ ఏంటంటే మా పిల్లలకి ఆఫ్లైన్ లో బట్టలు దొరకడం అంటే చాలా కష్టం అయిపోయింది. సైజులు అయితే సేమ్ దొరకట్లేదు. లక్కీగా ఇవైతే సేమ్ సైజ్ లో దొరికాయి అనమాట. 9 to 10 years వి 2 దొరికితే తీసేసుకున్నాము. ఇంకా మాకు అక్కడ చాలా బాగా ఎక్కువ నచ్చాయి, కానీ పిల్లలవి సేమ్ సైజ్ లో అయితే సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి మా బాబుకి ఒక టీ షర్ట్ అనమాట. అంటే ఇందాక ఒక షర్ట్ చూపించాను కదా, ఈ షర్ట్ ఏమో బయట వేసుకొని లోపలేమో ఈ టీ షర్ట్ వేసుకుందాం అనేసుకొని ఇలా తీసుకున్నారు. ఇంక ఇవన్నమాట మేము షాపింగ్ వెళ్ళి షాపింగ్ చేసిన బట్టలు. మేము వచ్చేటప్పటికి ఎక్కువ వర్షం లేదు, కానీ ఇప్పుడైతే చాలా గట్టిగా పడుతుంది అనమాట బయట వర్షము. ఇంకా చూసారు కదా, ఇదనమాట ఈ రోజు వీడియో. ఇంకా మా బాబు బర్త్డేకి అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. చాలా మంది పిజ్జా హట్ లో కూపన్స్ ఎలా వస్తున్నాయని మళ్ళీ కామెంట్ చేస్తారేమో. SBI ప్రైమ్ కార్డ్ అని ఒకటి ఉండిద్ది అనమాట. అందులో క్వార్టర్లీ అంటే 3 months కి ఒక $50,000 అలా స్పెండ్ చేస్తే 1000 రూపీస్ పిజ్జా హట్ కూపన్స్ అయితే వస్తాయి. అందుకే మేము ఇన్ని సార్లు వెళ్ళి పిజ్జా హట్ లో కూపన్స్ తో తింటున్నాము. ఇన్ని సార్లు అంటే మరి నెలకు కూడా కాదు, 2-3 నెలలకు ఒకసారి వెళ్తాము. సంవత్సరంలో మాక్సిమం 3-4 సార్లు, అంతకన్నా ఎక్కువ సార్లు కూడా వెళ్ళము. అది రాకపోతే అది కూడా వెళ్లే వాళ్ళం కాదులేండి, వస్తున్నాయి కాబట్టి వదిలేయడం ఎందుకు అని వెళ్తున్నాం. కానీ లేకపోతే సంవత్సరానికి 4-5 సార్లు లేకపోతే అంతకుముందు KFCకి వెళ్ళే వాళ్ళం ఎక్కువ. ఇప్పుడు ఈ కూపన్స్ వల్ల ఇటు వెళ్ళిపోతున్నాం, KFCకి వెళ్ళడం తగ్గించేసాం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night. And have a good night.